హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి, మరోసారి చర్చకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాస్తవానికి 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పీపీపీ విధానంపై చాలా మోజు చూపిస్తోంది. అదేవిధంగా పీపీపీ విధానంలో గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టినటువంటి 17 మెడికల్ కళాశాలలో దాదాపు 6 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. మిగిలిన 17 మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దింది. పెద్ద ఎత్తున సంతకాల సేకరణ, ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు చేపట్టడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో ఏమైనా అవకతవకలు కానీ అన్యాయాలు కానీ జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అవసరమైతే ఈ విధానాన్ని వెంటనే తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కూడా. సో దాంతో ఏ ఒక్కరు కూడా టెండర్ వేయలేని పరిస్థితి. సో అయినా సరే ప్రభుత్వం అంటే ఒకవైపు ప్రతిపక్షం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది, మరోవైపు పీపీపీ విధానంలో ముందుకొచ్చేందుకు ఎవరో ఆసక్తి చూపించడం లేదు. సో అయినా సరే ప్రభుత్వం మాత్రం అదే విధానాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా విద్యా వైద్య ఇప్పుడు నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వివాదాస్పదంగా మారినటువంటి కొన్ని నిర్ణయాల్లో ఒకటి ప్రధానంగా విద్యా వైద్య రంగాలని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ముసాయిదా బిల్లు 2026ను క్యాబినెట్ ఆమోదించింది. ఇదే చాలా తీవ్రమైనటువంటి ఒక ఆక్షేపణీయమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి విద్యా వైద్యం అనేది ప్రభుత్వం ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత. అటువంటి విద్యా వైద్యం నుంచి కూడా ప్రభుత్వం తన సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోదలుస్తుందా? ఈ విద్యా వైద్య రంగానికి కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్యశ్రీ కానీ 108కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రక్రియల్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేసింది. మెడికల్ కళాశాలల విధానంలో కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విద్యా వైద్యం ఏదైతే కీలకమైనటువంటి రంగాలు ఉన్నాయో, ఏ 2 రంగాలైతే ప్రభుత్వమే తన పర్యవేక్షణలో ఉంచుకోవాలో అటువంటి ప్రభుత్వం ఈ 2 రంగాలలో కూడా మౌలిక వసతుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు పీపీపీ విధానంలో అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి విద్యా వైద్య రంగంతో పాటు ఇంకా కొన్ని ఇతర రంగాలు కూడా ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, పారిశ్రామిక వృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగం, ఈ అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నాము. కొత్తగా పీపీపీ విధానానికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు 2026ని రూపకల్పన చేశాము. క్యాబినెట్ అందుకే ఆమోదించింది అని చెప్పి మంత్రి పార్థసారథి చెబుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఇప్పటికే రాష్ట్రంలో 1,23,00,000 విలువైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనులు పీపీపీ విధానంలో పైప్లైన్లో ఉంటే ఇంకా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి మరింత వేగంగా ఈ ప్రక్రియను ముందుకు నడిపే ప్రక్రియలో భాగంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ను పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1,500 కోట్లను కూడా కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు. ముఖ్యంగా వాస్తవానికి విద్యా వైద్య రంగం గురించి ఇందాకే నేను చెప్పినట్టే విద్యా వైద్య రంగం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి చాలామంది మేధావులు ప్రతి సందర్భంలో చెబుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటి విద్యా వైద్య రంగాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది, పెద్ద ఎత్తున అసంతృప్తి కలుగుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం లేదు. పీపీపీ విధానం వైపే మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా ఈ విద్యా వైద్య రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కానీ, తర్వాత లాజిస్టిక్స్ రవాణా కానీ, పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ, పునరుత్పాదక ఇంధనం కానీ, ఇటువంటి అన్ని రంగాల్లో కూడా పీపీపీ విధానం ప్రవేశపెట్టేస్తే మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతల్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తే ప్రభుత్వానికి మీకు అధికారం కట్టబెట్టింది ప్రజలు ఎందుకు?
మీకు ప్రభుత్వానికి మీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం కట్టబెట్టింది మొత్తం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకే అధికారం కట్టబెట్టారా, లేక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చోద్యం చూస్తున్నట్టు ప్రజలు చూస్తూ ఉండిపోవాలా? ఇదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అందుకే పెద్ద ఎత్తున దీనిపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం తీవ్రంగా ఆక్షేపణీయంగా మారుతుంది. ఇదొకటైతే ఇక రెండవది, గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి అత్యంత కీలకమైనటువంటి మరో బిల్లు, ముఖ్యంగా మహిళలు చిన్నారులపై నేరాలు జరిగితే అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఇటువంటి నేరాలు అంటే మహిళలు చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన అంటే సత్వర విచారణ, సత్వర దర్యాప్తు కోసం రాష్ట్రపతి ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ దిశా బిల్లు క్రిమినల్ లా 2019ని ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం. అయితే ఈ బిల్లును అంటే చాలా కీలకమైనటువంటి బిల్లు ఇది దిశా బిల్లు అనేది. ఎందుకంటే మహిళలు చిన్నారులపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి. సో అటువంటి కేసుల్ని గనక వేగవంతంగా దర్యాప్తు చేసి కఠినమైనటువంటి శిక్షలు పడేలా చేస్తే ఖచ్చితంగా అటువంటి నేరాలు తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు తగ్గుతాయి. సో ఆ ఉద్దేశంతో గత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి దిశా బిల్లును 2019 బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉంచింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దిశా బిల్లు ప్రవేశపెట్టింది. అటువంటి ఈ దిశా బిల్లును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి నిర్ణయించింది. దీనికి కేబినెట్ ఆమోదించింది. అంటే ఎంత వివాదాస్పదమైన నిర్ణయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇతర రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తారా లేదా అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం, ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ విద్యా వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనే దానిపైనే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దిశా బిల్లు ముఖ్యంగా మహిళలు చిన్నారుల నేరాలకు సంబంధించి వేగవంతమైన దర్యాప్తుకు ఉద్దేశించినటువంటి బిల్లు దిశా బిల్లు. అటువంటి బిల్లును కూడా ఉపసంహరించుకోవడానికి ఏపీ కేబినెట్ తీర్మానించిందంటే, ఆమోదించిందంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ప్రభుత్వం ఉద్దేశం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయం అంటే మొత్తం అన్ని రంగాల్ని మీరు ప్రైవేట్ పరం చేస్తూ పోతే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు, మీకు అధికారం కట్టబెట్టింది ఎందుకు, మీకు అధికారం కట్టబెట్టింది ప్రజల్ని పాలించడానికా, లేదా మీకు అధికారం కట్టబెట్టింది మొత్తం అన్ని వ్యవస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుక? ఈ ప్రశ్నలకు సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యంగా నిన్న ఏపీ క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఆ నిర్ణయాలన్నింటిలో వివాదాస్పదంగా చర్చనీయాంశంగా దుమారం రేపుతున్నటువంటి చర్చకు దారి తీస్తున్నటువంటి అంశాలు ఈ రెండు. ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో కూడా మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ పీపీపీ విధానం ముసాయిదా బిల్లు 2026కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం ఒకటైతే, రెండవది దిశా బిల్లును ఉపసంహరించుకుంటూ ఏపీ కేబినెట్ ఆమోదించడం నిజంగానే చాలా విడ్డూరంగా ఉంది. నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది చాలా ఆక్షేపణీయంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రెండు నిర్ణయాల నుంచి అయినా సరే కనీసం పునరాలోచిస్తే బాగుంటుందనే ఆలోచన సర్వత్రా కలుగుతోంది.